నవంబర్ 23వ తేదీ నుంచి ఏకాదశ యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే సంపదల వర్షం కురుస్తుంది. సో ఎందుకు అంటే బుధుడు యముడు 60 డిగ్రీల కోణంలో తిరగటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వాళ్ళకి బుధుడు యముడు కారణంగా ఏకాదశ యోగంలో శుభ ఫలితాలు ఉంటున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కలిసి వస్తుంది. తోటి ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వీళ్ళు విజయాల్ని అందుకుంటారు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలనే తొలగిపోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా బుధుడు యముడు కారణంగా ఏకాదశ యోగం సత్ఫలితాలను ఇస్తుంది. జీవితంలో సక్సెస్ అవుతారు. నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి మంచి అవకాశం. మీడియా అలాగే ఆర్ట్ రిలేటెడ్ పనుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఇది వీళ్ళకి చాలా మంచి సమయం. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బుధుడు యముడు కారణంగా వచ్చే ఈ ఏకాదశ యోగం అనేది సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంతోషంగా జీవిస్తారు. వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పాత స్నేహితుల నుంచి మంచి ఫలితం అందుకుంటారు. అప్పుల సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి సమయం. కుటుంబ జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకైతే నవంబర్ 23 నుంచి అయితే సంపదల వర్షం అయితే కురుస్తుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.